రీసెంట్ గానే నాన్ వేసిన ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇప్పటి నుంచి నేను ఇండియాకి రాను, నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి, నా 8 కోట్లు ఖర్చు పెట్టుకుంటా, నచ్చిన దేశానికి వెళ్తా అని నాకు చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటే భయపడ్డా అనుకోవచ్చా? పడిపోయింది ఆల్మోస్ట్ వరకు. అంటే ఇండియా జోలికి వస్తే 90 mm రాడ్ ఏదైతే ఉందో దింపిర్రు కదా, సో దడుచుకుని వాడు పడిపోయింది అనుకోవచ్చు ఆల్మోస్ట్. అది అందుకే వాడు ఆ డెసిషన్ తీసుకున్నాడు. గరికపాటితో పెట్టుకున్నప్పుడు వచ్చి తన ఫాలోవర్స్ పడిపోవడం జరిగింది. సో ఆ భయంతోనే ఇవన్నీ చేస్తున్నాడు అనుకోవచ్చా? అంతే కదా, నేను అదే అంటున్నా. ఆడు ఇండియా జోలికి వచ్చిండు, ఇండియాలో గరకపాటి గారు కూడా ఉన్నారు కదా. సో ఇండియా జోలికి వస్తే ఎట్లుంటది అని జస్ట్ టీజర్ చూపించిండు, మనకు సినిమా అర్థమై మన కెరియర్ వదిలేసుకుండు. అదే వాడు నోటి దూలగా కొంచెం తక్కువ చేసుకొని ఉంటే ఇప్పటికి 8 కోట్లు కాస్త ఇంకా 20 కోట్లు అవుతుండే కావచ్చు. వాడి నోటి దూల వల్ల, వాని కర్మ వాడే అనుభవిస్తుంది కాబట్టి వదిలేసుకుంటుంది. లైఫ్ లో నేను ఇండియాకి రాను అని చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు? కంగ్రాచులేషన్స్, రాందే మంచిది. వస్తే మాత్రం నిన్ను ఓన్లీ వన్స్ ఫస్ట్. అంటే మీరు ఒక లేడీ కదా, మీరేం చేస్తారు అన్వేషణ? పెద్దగా ఏం లేడీనే కానీ నేనేం చేయలేను అని మా అంటే తిడతా కొడతా. వాళ్ళ గవర్నమెంట్ అనేది ఒక రూల్ ఉంది. మేమందరం కొడతా, మరి గవర్నమెంట్ ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? నిద్రపోతుందా? లేడీగా మీరే చెప్తారు, మీకు ఎదురు పడితే మీరు ఏం చేస్తారు? చెప్తారు, కొడతారా, ఏం చేస్తారా? ఆల్రెడీ కొట్టిన దెబ్బనే వాడు సచ్చిన పామాడు. వాడి కెరియర్ వదిలేసుకున్నది అర్థమైతలేదా? వాడు కెరియర్ వదిలేసుకున్నాడు, వాడు సచ్చిన పాముతో సమానం. ఇప్పుడు వాడిని కొట్టినా వాడిని ఏం రాదు, ఆడు చచ్చిపోయింది. ఆడు బొక్కలు ఇరిగిపోయినాయి ఆడికి. సో మీ పాయింట్ ఆఫ్ లో నాన్ వేస్ట్ వేస్ట్ అంటారు ఇప్పుడు. ఒక పెద్ద చెత్తన కొడుకు వాడైతే.